ఇప్పుడు ముహూర్తాలు అనేది మనకి ఒక టైం అనేది ఉండదు. మిడ్ నైట్స్ ఉంటాయి, లేదా లేట్ నైట్స్ ఉంటాయి. మీరు ఆ టైంకి వచ్చి మీరు ఏ ప్రాబ్లం లేకుండా చేసుకోగలరా? డెఫినెట్గా సార్ చేసుకోగలుగుతాము. మేకప్ ఆర్టిస్ట్కి పర్టికులర్గా 9 to 5 జాబ్, పర్టికులర్గా ఇన్ని అవర్సే ఉండదు అన్న సంగతి మాకు తెలుసు. సో ఒక క్లారిటీ, సో మేకప్ ఆర్టిస్ట్ వర్క్ ఎట్లా ఉంటుంది, ఏ టైంలో, ఒక్కో రోజు ఫుల్ ఏమంటారు డే అంతా ఈవెంట్స్ ఉంటాయి. సో అవన్నీ స్కిప్ చేయకుండా నడవాలి. సో టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. సో ఎంత అర్ధరాత్రి ఉన్నా కానీ, మిడ్ నైట్ ఉన్నా కానీ, సో లేదంటే అవుట్ ఆఫ్ స్టేషన్స్ ఉన్నా కానీ వీఆర్ రెడీ టు విల్లింగ్. 24/7 ఉంటుంది. ఏ టైంలో ఉంటుందని చెప్పలేము. అది డెఫినెట్గా సార్ మేము రెడీగా ఉన్నాం. ఆ టైం మీరు ఏ టైంలో కావాలన్నా కానీ మేము వచ్చి మీతో పాటు కలిసి వర్క్ చేయడానికి వీఆర్ రెడీ. హాయ్ సార్, నా పేరు మంజుల సార్. మా ఊరి సైడ్ చాలా ఈవెంట్స్, పెద్ద పెద్ద ఈవెంట్స్ అవుతుంటాయి సార్. కానీ వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచే తీసుకొచ్చుకుంటారు. నా తరఫు నుంచి ఒక ఈవెంట్ అట్లా చేయాలి అనుకుంటా, మీ ఇన్స్టిట్యూట్ నుంచి నేను చేయాలి అనుకున్నాను అనుకో సార్. వాళ్ళతో నేను ఎలా మీ వీడియోస్, మీ ఫొటోస్ నేను ఎలా చూపించాలి, మీతోని మళ్ళీ నేను ఎంత చెప్పినా కానీ మళ్ళీ మీతో కూడా మాట్లాడతారు కదా సార్. అయితే ఆ ఈవెంట్ బుక్ చేసుకోవాలంటే మీతో నేను ఎలా మాట్లాడిపియాలి వాళ్ళని? ఇప్పుడు మన రమేష్ అకాడమీ యాప్ ఉంది, మీకు ఐడియా ఉందా? యాప్ గురించి మీకు తెలుసా? ఆ యాప్లో నా డీటెయిల్స్ కూడా ఉంటాయి, తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు రమేష్ అకాడమీని సంప్రదిస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి. ఓకే సార్, ఆ వీడియోస్ చూపించేసి ఆ ఈవెంట్ బుక్ చేసుకోవాలి. మీరు నాకు కాంటాక్ట్ అయితే మేము చెప్తాం మీకు డీటెయిల్స్. జనరల్గా మ్యారేజెస్లో వెళ్ళినప్పుడు బ్రైడ్ దగ్గర మనము మేకప్ చేస్తుంటాం కదా. సో మీ తరపున మీకున్న కండిషన్స్, సో ఇప్పుడు ఫర్ సపోజ్ మాకు ఒక ఎక్స్ అనే అమౌంట్తో మీరు మాకు టైఅప్ అయి ఉంటారు. ఓకే, కస్టమర్తో మీ కన్వర్జేషన్ ఒకటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనల్ని ఒకవేళ కస్టమర్ అక్కడ బ్రైడ్ ఫోర్స్ చేసి మీకు ఎంత ఒప్పుకుంటున్నారు, మీరు ఎంత చేస్తున్నారు, ఓకే మీరు మాకు పర్సనల్గా వచ్చి చేస్తారా, సో ఇట్లాంటి కన్వర్జేషన్స్ ఉన్నప్పుడు, ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు మేము వచ్చి చేస్తాము. సో మీ దగ్గర ఉండే స్ట్రిక్ట్ కండిషన్స్ ఏంటి, సో అవి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే యూజ్ అవుతుంది. ప్యాకేజ్ డీటెయిల్స్ అన్ని ప్యాకేజ్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు రివీల్ వాళ్ళకి చేయకూడదు అనేది ఒకటే క్లారిటీ ఉంటుంది. మీకు మా మధ్య ఉన్న కన్వర్జేషన్ కస్టమర్తో మేము క్లియర్ చేయొద్దు. సో అట్లా అని ఫర్ సపోజ్ మేము వచ్చి ఇంతియాజంతో కస్టమర్ని ఏమంటారు మీరు ఎంతకు మాట్లాడారు అని మేము ఒకవేళ అట్లా అడిగినప్పుడు, సో దీనికి జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి, సో మీ దగ్గర ఉండే స్ట్రిక్ట్ కండిషన్స్ ఏంటి, సో ఒకవేళ మీ ఈవెంట్ మొత్తం ఒకవేళ చిన్న మిస్టేక్స్తో ఏదైనా స్పాయిల్ అయితే నెక్స్ట్ టైం దాని అంటే మీరు మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తారా, ఇయరా, ఈ డౌట్స్ కూడా ఉన్నాయి సార్. ఇక్కడ వన్స్ రమేష్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆ మిస్టేక్స్ అనేవి జరగవు, 100% జరగవు. ఒకవేళ జరిగిన అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నా కూడా మిస్టేక్ ఏంటంటే అదే లాస్ట్. అంటే నేను చెప్పేది యాజ్ మేకప్ పరంగా నేను మిస్టేక్ అడుగుతలేను. సో ఏదైనా కన్వర్జేషన్స్ వాళ్ళు ఒకవేళ ఫైనాన్షియల్ ఇష్యూ అయితే తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ రమేష్ అకాడమీ రెండు వాటిని టేక్ కేర్ చేస్తాయి. మీరు ఇప్పటి వరకు ఇన్ని ఈవెంట్స్ చేశారు కదా సార్, మేకప్ మాత్రమే తీసుకోకపోవడానికి ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది. మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేశారా సార్? మీ పర్సనల్గా ఈ తీసుకోకపోవడానికి ఒక రీజన్ ఉంటుంది కదా. ప్రాబ్లం మంచిగా వచ్చినమ్మా, మంచిగా అడిగాను నువ్వు. అయితే దేనికైనా రీప్లేస్మెంట్ ఉంది కానీ దీనికి రీప్లేస్మెంట్ లేదు. మీరు వన్స్ ఒకసారి మేకప్ వేసిన తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, వాళ్ళకి పడకపోయినా, ఏదైనా ఇష్యూ జరిగిందంటే, ఒక పెళ్లి కూతురికి ఏదైనా ప్రాబ్లం అయింది, ఫేస్ అంతా ఖరాబ్ అయింది, ఒక హాఫ్ అన్ అవర్లో వెడ్డింగ్ ఉంది, దాన్ని రీప్లేస్మెంట్ చేయడానికి ఆప్షన్ ఏం లేదు. మా ఈవెంట్ మొత్తం మీద ఆ రిస్క్ అనేది పడుతుంది. ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ అనేది అవైలబుల్ లేదు కాబట్టి మేము ఆ రిస్క్ తీసుకోలేదు. ఇప్పుడు మనకు రమేష్ అకాడమీ ఉంది, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి అకాడమీ పెట్టి మొత్తం అందరినీ ట్రైన్ చేస్తున్నారు కాబట్టి మేము ఆ రిస్క్ చేయడం జరుగుతుంది. ఈవెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఇది లేదా సార్? లేదమ్మా, ఓన్లీ యాక్సెప్ట్ బ్యూటిషియన్. ఓకే సార్. బ్యూటీ కేర్ అంటే రిస్క్తో కూడుకున్నది. చాలా జాగ్రత్తగా అన్నీ తెలిసిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోనే మనం టైప్ అనేది ఉంటుంది, లేదంటే అది చేయలేము సార్. అయితే మీరు నార్మల్గా అంటే మాకు ఫస్ట్ అగ్రిమెంట్ లాగా చేసుకుంటారు కదా, ఎన్ని ఇయర్స్ చేసుకుంటారు? మీకు అందరికీ ఏమైనా డౌట్ ఇది ఉందో లేదో నాకు తెలియదు, నాకైతే ఉంది. ఎన్ని ఇయర్స్ అయినా అగ్రిమెంట్ చేసుకుంటారా, లేదంటే మీవే ఈవెంట్స్ చేయాలని ఏమైనా కండిషన్ ఉందా? పర్సంటేజ్ కానీ ఏదైనా ఉంటుంది కదా, అదైనా మేము ఒకవేళ మీకు రిఫర్ చేస్తామనుకోండి, బయట ఏవైనా ఈవెంట్స్ ఉంటాయి, వాటికి మాకు ఏమైనా మీరు కమిషన్ ఇస్తారా? అంటే మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కష్టపడి మీరు ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదైనా ఒక కోర్స్ నేర్చుకుని చేసి దేనికంటే ఒక ఎర్నింగ్ కోసం అనేది కంపల్సరీ ఉంటాయి. మీ దానిలోనే చేయాలని రూల్స్ మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. అంటే మా త్రూ వెళ్తే మా పేరే మీరు ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు రమేష్ అకాడమీ యాప్ త్రూ వెళ్తున్నారు, మీరు ఆ యాప్లో వెళ్ళినప్పుడు కంపల్సరీ మీరు స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలన్నీ.
ఇప్పుడు మీ పర్సనల్ నెంబర్ ఇచ్చి మీరు ఇస్తే ఒక్కసారి చేయగలరు. మీకు మేము ఒక 100లాది ఈవెంట్స్ ఇస్తాం, ఒక్కటి కాదు. మీ లైఫ్లో ఎన్ని ఈవెంట్స్ మీరు చేయగలరో అన్ని మేము చేపించడానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రాపర్గా మేనేజ్ చేస్తే మీరు చేయకపోతే మనం చేయలేము. ఆ కమిట్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. మనం ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నామో అదే ప్రాజెక్ట్ చేయాలి. మేము సపోజ్ మేము ఒక 10,000కి మాట్లాడాం, మీరు ఇల్లు అక్కడ మేము 6,000కే చేస్తామని చెప్పి మీరు డైరెక్ట్ మాట్లాడతాం, ఇట్లాంటివి చేయకూడదు. లేదు సార్, అది కంపెనీ త్రూ మాది కమిట్మెంట్ ఉంటుంది కాబట్టి మేము అంత ఎలివేషన్ మేమేమి ఇవ్వం. కానీ జస్ట్ అంటే మేము వెళ్తాము. తెలీదు అంటే జనరల్గా ఆశపడతారు, అరే డైరెక్ట్ మాట్లాడుతున్నారు కదా అని. ఇప్పుడు మేము అప్పుడు బ్యూటిషియన్ గురించి సబ్జెక్ట్లోకి వస్తే 8,000 10,000 సపోజ్ క్లయింట్ దగ్గర మేము 10,000 ఛార్జ్ చేసినా మేము 20,000 ఖర్చు పెట్టవచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఖర్చు పెడతాం. అది టోటల్ మా ఈవెంట్ ప్యాకేజ్లో వస్తుంది. కాకపోతే మీకు ఏదైతే కమిట్మెంట్ అయ్యో అది 100% మీకు వచ్చేస్తుంది. ఇంకా మీరు ఈవెంట్స్ ఏమైనా ఇప్పిస్తే దానికి కూడా ఉంటుంది, పర్సంటేజ్ ఉంటుంది. మీరు మాత్రం రమేష్ గారికి ఎప్పటికీ రుణపడి ఉండాలి, గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే, ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేస్తే నా స్టూడెంట్స్ ఎక్కడన్నా బతకగలుగుతారు అనుకొని 24 hours ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక టైంలో మీ గురించి ఆ డిస్కషన్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది మాకు. ఓకేనా? అండ్ లక్కీగా మాకు అన్ని రకాలుగా నరేష్ గారు కలిసి రావటం, అది కూడా మా ఆఫీస్లో కలిసి రావటం, అది ఇంకా లక్కీయెస్ట్ థింగ్. ఓకేనా? సో ఆయనకు కూడా మీరు ఎప్పుడు గ్రాటిట్యూడ్ చూపించాలి, సరేనా? ఓకే. దీని వెనక అంతటికీ కారణమైన ఉషా గారు. యాక్చువల్గా రమేష్ గారిని నన్ను సుమన్ టీవీని కలిపింది మాత్రం ఉషా గారు. సో ఉషా గారి త్రూనే మేమందరం ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ షేర్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈ బ్యాచ్ నుంచి కూడా అందరికీ ప్రతి స్టూడెంట్ దీనికి బిఫోర్ మేము ఆలోచించేవాళ్ళం. కొంతమంది స్టూడెంట్స్లో ఏమవుతుంది అంటే, వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ ఈ 30 days కంప్లీట్ చేసుకున్న తర్వాత కిట్ లేదు అని, ఏదో ప్రాబ్లమ్స్ వల్ల నేను కిట్ తీసుకోలేకపోయాను, కొంతమంది అలాగే ఉండిపోతూ ఉండేవాళ్ళు. సో ఒక 2 batches నుంచి మేము కిట్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ కిట్ మీ చేతిలో ఉందనుకోండి, హ్యాపీ ధైర్యంగా మిడ్నైట్లో ఒక ఈవెంట్ వచ్చినా కూడా, సడన్గా ఈవెంట్స్ అనేవి ఎప్పుడు వస్తాయో తెలీదు, సడన్గా వచ్చినా కూడా ఆ కిట్ పట్టుకొని ఇంకొక పర్సన్తో సంబంధం లేకోకుండా మీరు వెళ్ళిపోవచ్చు. అలాగే ఇంకొక కొత్త మార్పు ఏంటి అంటే, నరేష్ గారు రావటం వల్ల ఉపాధి అవకాశం కూడా. సో మా సైడ్ నుంచి ఇలాంటిది ఎంప్లాయ్మెంట్, ఉపాధి అవకాశం, సో ఇలాంటి ఫ్రీలాన్సింగ్ అవకాశాలు ఇలాంటివి కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్. నాగరాజు గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఉషా గారికి కూడా. సో ఇక నుంచి వచ్చే ఏ స్టూడెంట్ అయినా సరే ధైర్యంగా రావచ్చు. సో ఇక్కడ రమేష్ మేకప్ స్టూడియో అనేది ఒక యాప్ కూడా ఉంది. ఇది అతి త్వరలోనే క్లయింట్స్ వరకు రీచ్ అవుతుంది. ఇప్పుడు స్టూడెంట్స్ వరకు రీచ్ అయ్యింది, ఓకే, క్లయింట్స్ వరకు కూడా రీచ్ అవుతుంది. ఆ క్లయింట్స్ కూడా ఎక్కడో నేను మేకప్ ఆర్టిస్ట్ కోసం నేను సెర్చ్ చేస్తున్నాను, వీళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేరా అని భయపడకుండా రమేష్ మేకప్ స్టూడియోలో వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్, నాకు మేకప్ మ్యాన్ నీడ్ ఉంది గుంటూరులోనో, లేదంటే రాజమండ్రి, వైజాగ్, లేదంటే భద్రాచలం, కరీంనగర్, వరంగల్. సో హైదరాబాద్ నుంచి మ్యాన్ పవర్ని తీసుకొని వెళ్ళటం కోసం వాళ్ళ కొన్ని విషయాల్లో బర్డెన్ అవుతుంది, ట్రాన్స్పోర్టు, అకామిడేషన్. సో ఇక్కడ నుంచి వెళ్ళాలంటే అదంతా బర్డెనే కదా. అలాంటి ప్రాబ్లం రాకుండా అక్కడ ఉన్న నియర్ బై లోకల్లో ఉన్న వాళ్ళనే మేకప్ ఆర్టిస్ట్ని మేమే ప్రొవైడ్ చేస్తాం, ఎవరైతే ఆ క్లయింట్స్కి. సో వాళ్ళకు కూడా సేఫే కదా, ఇది ట్రాన్స్పోర్ట్ అకామిడేషన్ లేకోకుండా ఉంటుంది. ఇలా ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఈ అవకాశం అనేది ప్రతి ఒక్క క్లయింట్కి, ఏ మేకప్ మ్యాన్ కోసం సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటే, వన్ సెర్చ్ చేశారు అంటే కనుక రమేష్ మేకప్ స్టూడియోలో వాళ్ళు సెర్చ్ చేశారు అంటే కనుక వాళ్ళ ఏరియాకి మేమే మేకప్ ఆర్టిస్ట్ని ఎంతమంది కావాలన్నా కూడా, ఏ కేటగిరీలో వాళ్ళకి ఫ్రెండ్లీ బడ్జెట్లో కావాలన్నా ఉన్నారు, సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్టులు కావాలన్నా కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. సో రమేష్ మేకప్ స్టూడియోలో ఎవరైనా స్టూడెంట్ కనుక జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే వెంటనే ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ విజయవాడ, హైదరాబాద్, వైజాగ్లో ఉన్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం వెంటనే నెక్స్ట్ బ్యాచెస్ ఉంటాయి కదా, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు ఇలాంటి అవకాశము. ఫస్ట్ టైం ఇక్కడ రమేష్ మేకప్ స్టూడియోలోనే ఉంది. అండ్ యాప్ కూడా ఉంది రమేష్ మేకప్ స్టూడియోకి. ఆ యాప్లో
తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎక్కడెక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతాయో అనేటువంటి డీటెయిల్స్ ఉంటాయి. సో రమేష్ మేకప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎక్కడి నుంచైనా సరే మీకు ఆ యాక్సెస్ ఉంది. ఓన్లీ రమేష్ మేకప్ స్టూడెంట్స్కి మాత్రమే ఈ అవకాశం. సో ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ బెస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ అండి.